ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మహిళలపై అత్యాచారం కేసుల్లో నిందితులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సోమవారం హోంమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఇప్పటికే 3 మైనర్లు అరెస్టయ్యారు. మృతదేహం ఆచూకీ కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టాం. నిందితులు రోజుకో మాట మార్చడంతో ఆచూకీ లభించడం లేదు. గంజాయి, డ్రగ్స్ మత్తులో విచక్షణ కోల్పోయి అత్యాచారాలు చేస్తున్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధితురాలి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. అత్యాచారానికి గురైన చిన్నారి పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం మత్తులో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం. ఇందుకు కారణమైన గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ట్యాబ్లు, మొబైల్ ఫోన్లు వినియోగం పైన దృష్టి పెట్టాలి. వాటి వినియోగం పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని హోంమంత్రి అనిత అన్నారు.